రానున్న సేవకులు చాలా మంది ఆయా త్రోవల్లో ప్రయాణంలో ఉన్నారు. వారికి క్షేమం దయచేయండి. ఇంకా రాదర్శన వారి ఇంట్ల దగ్గరే ఆయా ప్రారంభమవుతున్నారు. వారిని ప్రేరేపించండి. ప్రతి ఒక్కరిని ఈ స్థలములకు ఆయా కుటుంబాలుగా రావడానికి ఆయా మీకు సహాయం అందించమని, మరి ముఖ్యంగా స్థానిక సమయాన్ని బట్టి ఆయా వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా ప్రభువా ఈ స్థలమును దీవించండి, సంఘమును దీవించండి, వారి కుటుంబమును దీవించండి. వారి కుటుంబంలో లోటు పట్లన్నీ సరి చేసి కావలసిన అవసరతలన్నీ ప్రతి ఈవులు వారికి దయ చేయమని నీవే సహాయం చేయండి. అయా ఒకరు ప్రార్థించుకుని మనస్సు మాలో కొలుపుమని అయా సమాధానముతో మీరు నడిపించి బలపరుచున్నాం. యేసుక్రీస్తు అనే అధికార నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామం శుభములందరికీ, రాబోతున్న వారికి కూడా క్రీస్తు నామం శుభం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక విషయం ఏంటంటే, ఈ సహవాస కూడికను ఏర్పాటు చేయడం ఒకటి, దైవజనులందరూ కూడా ప్రార్థించే రీతిగా ఫెలోషిప్ ద్వారాగా, అలాగే మా కుటుంబం ద్వారాగా, సంఘ ప్రార్థన ద్వారాగా, దైవజనులు మీ సంఘాల్లో చేసిన ప్రార్థన ద్వారాగా, మరి సతీష్ గారికి ముందు పాపని దేవుడు ఇచ్చారు, తర్వాత కుమారుని కూడా దేవుడు ఇచ్చారండి. అదొకటి. అలాగే చర్చి ప్లాస్టింగ్ కూడా చేయించాలి, హౌస్ ప్లాస్టింగ్ కూడా చేయించుకోవాలండి. దాని గురించి కూడా ప్రార్థించాలని, అలాగే మా కుటుంబ సభ్యుల కొరకు, అలాగే పాప కుటుంబం కొరకు అందరి గురించి కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేశాను. స్తోత్ర తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. సమయంలో రాజ్కుమార్ గారు చేసినటువంటి ప్రార్థన, వారి అవసరతలు, సేవకుల యొక్క అవసరతలు సమస్త మీ చేతుల్లో ఉన్నాయి ప్రభు. నీ లేఖనం తెలియజేస్తూ ఉంది, మా కాలగతులు నీ వశములో ఉన్నాయని, సమస్తమును కూడా మీ స్వాధీనంలో పెట్టుకుని దైవజనులుగా మా మధ్యకు వచ్చినటువంటి రాబోతున్న దైవజనుల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓడి వచ్చిన మరి అగాపి పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి దైవజనులను తోటి సేవకులందరినీ కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యాన్ని నడిపించండి. అలాగే ప్రెసిడెంట్ గారిని అబ్రహం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, సెక్రటరీ గారిని జ్ఞాపకం చేసిన సత్యబాబు గారిని, జాయింట్ సెక్రటరీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే జనరల్ సెక్రటరీ గారిని కూడా విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన తండ్రి నామాన్ని బట్టి ట్రెజరీ గారిని, సతీష్ గారిని, జాయింట్ ట్రెజరీ గారినటువంటి రాజ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కమిటీ సభ్యులందరినీ కూడా మీ హస్తానికి చెప్పి ఉన్నాం. అలాగే సభ్యులుగా మరి ముఖ్యంగా మా మధ్యకు వచ్చినటువంటి జిల్లా నాయకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ రాజు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాబోతున్న ప్రతి ఒక్కరిని నేను అందరినీ కూడా నడిపించండి. ఈ సహవాస కూడిక ద్వారాగా మాకే కాకుండా ఈ కూడికలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి దైవజనులకి మేలు చేసి నడిపించండి. ఇక మా అవసరాలను ముందుగా తెలియజేశాం. ఆ అవసరాలన్నీ కూడా ప్రభు మాకంటే ముందుగా మీకు తెలుసు కనుక ప్రభు మా అవసరాలన్నీ కూడా మీరే తీరుస్తారు ప్రభు. ఆర్థిక పరమగాను మీ సహాయముతోనూ జ్ఞానముతోనూ కృప చూపించండి. అలాగే మా మధ్యకి ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి మా సంప్రదాయంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ద్వారాగా వాక్య సందేశాన్ని అందిస్తూ ఉంటుండగా వారి మాటల నుండి వారిని మాటలు పెట్టి దైవజనులుగా మాకందరికీ ప్రతి ఒక్కరికి బలపరచడానికి కృప చూపించి ఆశీర్వాదకరంగా నింపమని, రాబోతున్న ప్రతి దైవజనులు కూడా సకాలంలో నీ సన్నిధికి నడిపించండి. మార్గంలో నీ తోడు నీడుగా వచ్చి సహాయం చేసి నడిపించమని యేసు క్రీస్తుని గొప్ప నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అగాపే ఫెలోషిప్లో ఉన్నటువంటి సేవకులందరిని బట్టి దేవునికి వందనాలు. అలాగే ఇక్కడ తామరపల్లిలో జరుగుతున్నటువంటి ఫెలోషిప్ యొక్క ప్రార్థన దైవజనులు సామీల్ గారి కుటుంబంలో సంఘంలో జరుగుతున్నటువంటి వారి కుటుంబం కొరకు, వారి యొక్క సంఘం కొరకు, వారి ఇచ్చిన బిడ్డల కొరకు, వారి కుమారుల కొరకు, వృద్ధుల కుమార్తెల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నామండి.
కనుక వారి కుటుంబంలో జరగబోతున్న కార్యక్రమాన్నిటి కొరకు ప్రార్థన చేసి ప్రభువుని కనపడతాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకన దేవ యేసుని కొందనాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కోటాన కొడుదోతలతో స్తుతింపబడుతున్నటువంటి ప్రియ తండ్రి యేసునాథ అని కొందనాలు. తండ్రి, భయంకరటువంటి ఎండల్లో ప్రభువా ఈ సేవకులనైనా తిరుగుతూ సేవ చేస్తూ ఉన్నటువంటి ప్రతి సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారిని కూడా తీసుకుని రండి. 2026వ సంవత్సరంలో తండ్రికి స్తోత్రములు ప్రభువా. నాయనా, ఈరోజు తండ్రి యాని కృపలో మమ్మల్ని భద్రపరిచారు, కాపాడి రక్షించారు. నాయనాని స్తోత్రములు ప్రభువా. ఈ దినమందు తండ్రి 6 నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువాని స్తోత్రం. సోమవారం ఈ రోజున ఇలా కూడుకొనడానికి ఇచ్చిన సమయం బట్టి స్తోత్రములు. సేవకుల్లో నాయన కొందరు బలహీన కలిగి ఎండ ద్వారా బలహీన అయిపోయారు. అయినప్పటికీ వారిని బలపరిచి నడిపిస్తున్నందుకు స్తోత్రములు ప్రభువా. నాయనాని స్తోత్రములు. అలాగే మన మధ్యకి రాబోతున్న సేవకులను సురక్షితంగా తీసుకురండి తండ్రి. జరగలేనటువంటి సేవంతటి పైన మీకు ఉంచి నాయన వచ్చిన సేవకుల ద్వారా మాకు కావలసిన నాయన వర్తమానము వారిలో అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి స్తోత్రములు ప్రభువా. అంబేద్కర్ జిల్లాలో కోనసీమలో నాయన జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రభావాన్ని బట్టి జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రభా దానియల్ పౌలు గారు ఆత్మతండ్రి గారు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. టార్గెట్లో ఉన్నటువంటి ప్రతి దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రికి స్తోత్రములు. మీ ప్రభుత్వాన్ని నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఈ దినము జరుగుతున్న ప్రార్థన అంతటా పైన పేరుని నడిపించండి. దేవాన్ని స్తోత్రములు అని క్రమంగా జరుగుటకు సహాయం చేయండి. ఈ ఫెలోషిప్ లో సేవకులను వచ్చి ఉన్నారు, ఇంకా రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు తండ్రి. నైనా సూరిపోకుండా వారందరూ రావటకు సిద్ధపాటు చేయండి. మీకు తోడుకొచ్చండి. సామ్యాలు ఇచ్చినటువంటి దేవా కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నైనా మీ కృపను బట్టి స్తోత్రములు. అలాగే కుమార్తె కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. వారి బిడ్డను బట్టి స్తోత్రములు. అలాగే తండ్రి వందనాలు. నైనా సమయాలు కల్పించినటువంటి రాష్ట్రము గారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ కుటుంబ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రానున్న కాలంలో ఇకను సంఘం విస్తరించుటకును అనేక ఆత్మ రక్షణ పొందుటకు సహాయం చేయండి. ఏవైతే స్థలంలో నైనా చక్కటి సభలు జరుగుటకు కృప చూపించి అడుగుదల తోడు నడిపించండి. ప్రభుత్వం ద్వారా ఏ ఆటంకాలు అడ్డు లేకుండా కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. భయంకరటువంటి దినాలను చాలిస్తున్నారు ప్రభా. ఈ భయంకర దినాల్లో సేవకులను అనేక రకాలుగా బాధలు పెడుతూ రకరకాల విధాలుగా జరుగుతున్నటువంటి దేవాన్ని స్తోత్ర నాయకత్వాన్ని బట్టి నాయన వారిని యేసుక్రీస్తు నామములో ప్రభువా నా తండ్రి స్తోత్రములు. నాయనాన్ని సేవ ప్రతిపక్షకును దేవాన్ని స్తోత్రములు. రాజకీయ ఆలోచనలను ఏసునామములో తొలగింపబడేలాగా సహాయం చేయండి. ఇదిగో నాయన కొన్ని పిల్లలు సేవ చేస్తున్నటువంటి నాయన మా ప్రియులు ఎలిసి గారిని బట్టి వారు నాయన అదిగో తండ్రి చాలా బలహీనమైపోయారు తండ్రి. ఈ రోజు స్థలానికి రావటం కృప చూపించారు. ఇగో రాజుగారిని బట్టి స్తోత్రములు. అయ్యా నీ కొందనాలు రాజుగారిని బట్టి స్తోత్రములు. అలాగే ప్రభు అన్ని స్తోత్రములు తండ్రి. రాజుగారిని బట్టి నాయన నీ కొందనాలు ప్రభా. నీ కొందనాలు తెలియజేస్తున్నప్పుడు వచ్చిన సేవకులందరి వరకు ప్రార్థిస్తూ దేవుని ఆశీర్వాదంతో నడిపించుకుని మా పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఫెలోషిప్ను మరొకసారి దేవా కవ్య ఫెలోషిప్ను ప్రతి సేవకుల కొరకు ప్రార్థిస్తూ మీరు మహిమ పొందమని నూతన ఫెలోషిప్లను నాయన నూతన యొక్క సేవకులు కూడా మా ఫెలోషిప్ లో నాయన రావటకు సిద్ధపాటు చేయమని క్రమముగా మర్యాదగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభును రక్షకుడను నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను కలుగు తండ్రి. ఆమేన్. చిదండి అందరికీ వందనాలు. మరి దేవాది దేవుడు మాకు ఇచ్చినటువంటి ఓరేపు పరిచర్య అంతటిని బట్టి దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. జగనగిరి పాలెము, ఎల్లపంపు, గుంటూరులో, అలాగే కాకినాడలో, అలాగే చింతల తోటలో, ఉస్కోలు, నిమ్మపాలన జరుగుతున్నటువంటి సేవ అంతటిని బట్టి ప్రార్థించి మనం కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి ఆ యొక్క
ఆ కట్టినటువంటి బిల్డింగ్ విషయంలో కోర్టుకి మరి వేశారు. 5 కలిసి మరి ఆ కోర్టు విషయంలో కూడా మేలుకరంగా ఉండేలాగా మరి సేవకులుగా ప్రార్థన చేయటకు మరి మీ అందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. త్వరగా ఆ యొక్క కోర్టు నుండి మాకు విడుదల కలిగి ఉండేలాగా మరి ప్రార్థన చేస్తానని చెప్పి సాక్ష్యం చెప్పి ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. దేవుడికి మహిమ కలుగుగాక. కూడా వచ్చిన దేవతలకి ప్రభుపాట ప్రత్యేక శుభాలను తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుంటామండి. హల్లెలూయా. దేవానికి స్తుతి. పరిశుద్ధుడా పరమ తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు 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 నిత్యతో నిత్యముతో తగనములకు క్రియాలుస్తాను. యేసయ్యానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ అత్యున్నతమైన కృపలోని ధైర్యం జ్ఞాపకం చేసుకున్నాం. గడిచిన మాసం అంతా కూడా నీ కృపాక్షేమంతో మా పరిచర్యలలో అన్ని విషయాలు కూడా సహాయం చేసి ఈ ఎండ వేళలో ఏ బలహీనతకి కాకుండా శక్తితో బాధతో నీకు నడిపించే గొడవ నీకు స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. ఈ రోజు నాన్న ఈ అగాపే పాస్టర్షిప్ కార్యక్రమాన్ని స్థానిక దేవజనులు షామయ్య గారు అలా కుమార్ తీసుకుర ఆధ్వర్యంలో జరిగించడానికి కృప చూపించాం. దాని స్తోత్రాలు. వచ్చిన ప్రతి దేవజనులు కూడా దీవించి ఆశించి మేము కొరకు ప్రార్థనలో ప్రభావం వాడుకోని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి నాయన మా మధ్యలో అతిథిగా రాబోతున్నటువంటి అబ్రహాం గారు కూడా క్షేమంగా మధ్యలో తీసుకొని ప్రార్థిస్తున్నాం. ఇంకా రావాల్సిన దైవజనం కూడా సమయాన్ని గుర్తించి సకాలంలో నీ సన్నిధిని ఉండే భాగ్యం ఇచ్చే ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా సాక్ష్యం చెప్పినటువంటి అబ్రహాం గారి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి ఏలనాడు మందిర విషయంలో కొంత నానా ప్రభా ఇబ్బంది కలిగిన ప్రభా తండ్రి నేను సమయం నీదే ప్రభా. మన సమయానికల్లా అధికారులు తలంపులు ఆలోచనలు మార్చి ప్రభా అక్కడ జరుగుతున్న పనికి ఎటువంటి ఆటంకం లేకుండా ఎవరు అడ్డు పెట్టకుండా ప్రభా దీవెనకరంగా పని జరగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభా దేవా పని మీది ప్రభా అది సొంత గృహం కాదు, నీ కొరకునైనా అనేక ఆత్మలు సంగముగా చేరే స్థలంలో ప్రార్థించుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి స్థలం ప్రభు. అక్కడ కొత్త ఆటంకాలు తొలగించండి. ఎవరి ద్వారా కల్లా ఆ ఆటంకాలు ప్రభు ఏర్పరచారో వాళ్ళ హృదయాలు మార్చండి, వారి తలపలు మార్చండి, వారి ఆలోచన మార్చండి. నా దేవాన్ని స్తోత్రాలు. నేను దావీదు మీద సదక్కు మీద అనేక నిందలు లేదంటే విరోధ భావాలు కలిగించినటువంటి జనాన్ని బట్టి రాజు అయ్యా హృదయాన్ని కట్టిపరుచుకున్నాను. తర్వాత ప్రభు అతను గ్రహించి సదక్కు అబద్ధులు దేవుడు అని తన మాట ఒప్పుకొని ఆ యొక్క భయంకర పరిస్థితులని తప్పించినట్లుగా ఈ సమస్యలో కూడా మీరుండి న్యాయాన్ని కార్యాన్ని సమర్పించి నీ సేవకులు నేను వెళ్తున్న ఈ పనికి ఎటువంటి ఆటంలో కూడా సహాయం చేయండి. అలాగే పలు స్థలాల్లో జరుగుతున్నటువంటి వారి పరిచయం బట్టి ప్రార్థిస్తున్నాం. కుమారుడు పరిచయం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి స్థలంలో జరుగుతున్న ప్రతి పరిచయం కూడా విద్యాపరంగా జరిగించి మీ నామాన్ని మహిమపరుచుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అన్ని విధాలు మేము చిన్న దేవకార్యాలు మరి ముఖ్యంగా స్థానిక దేవజనులు ప్రవాసాన్ని బట్టి వారి పరిచయం బట్టి వారి కుమారుని బట్టి వారి యొక్క కుమార్తెను బట్టి వారి కుటుంబాన్ని బట్టి ఈ కుటుంబాంతరిని బట్టి పరిచయాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభావ అనేక ఆలోచనలు సేవకులు చేసిన ప్రార్థనలన్నీ కూడా వారికి ఎంతో ఆశీర్వాదకరంగా నిలిచి ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుతున్నాను. ఈరోజు వారు వహించిన భారం అంతా కూడా ఏమైనా చూస్తుంది జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా దీవెనకరంగా జరిగించి మీరే మహిమ
సహాయం చేయమని చేస్తున్నామని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి మేము కలుగును గాక. పరిశుద్ధమైన ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటుంది. ఈరోజు జరుగుతున్న ఆగాపే వెలుసు దైవజనుల కోరికను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించుకుంటుంది. ఎందుకంటే మరి సమయంలో గారైతే ప్రభా ఈరోజు మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కనుక వారి కుటుంబం ప్రార్థించడం, వారికి ఇచ్చిన పాస్టర్ గారు అలాగే కుమారుడు పాల్ గారు మనవరాలు మనవులు కూడా ఇచ్చిన తండ్రి, ఆయన మీరు ఇచ్చిన స్వాచ్ఛం, మీరు ఇచ్చిన బహుమానం, ఇద్దరు బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించి మరొకసారి అబ్రహాం కుటుంబం ఏ రీతిగా మీరు దీవించి ఆశీర్వదించారు, యాకోబును కూడా ఏ రీతిగా మీరు దీవించారు మీకు తెలుసు ప్రభా. ఆయన యాకోబు సంతాన 12 గోత్రాల ప్రజలను దీవించారు. అలాగే ఆయన వారి ఆసక్తులు కూడా చెప్పినారు. ఆయన మందిరం ప్రార్థన చేయాలని, గృహం కూడా ప్రార్థన చేయాలని కూడా ప్రభావ మరి తెలియపరుచున్నారు. మరి ఆ పనులన్నీ కూడా చక్కగా జరగడానికి నాయన నీ కార్యాలు జరిగించుకొని ప్రార్థించిన సమయం సహకరించారు. ప్రభుత్వం జరుగుతుంది ఎవరి పాలుగా ప్రభుత్వం ఆయన వారికి అనుగ్రహించబోతున్నారు. ఆ కార్యం కూడా జరిగించిన నామాలను మహిమపరచమని ప్రార్థించడం తెలియదు. అలాగే ప్రభు యొక్క దైవజనులు రావాలి. ఆయన వాళ్ళ దూర ప్రాంతంలో ఉన్న వారి యొక్క కుమార్తె, వారి అల్లుడు గారు వారికి ఇచ్చిన కుమార్తెను ప్రకటిస్తూ ఉంటారు. మరి ఆ కుమార్తె గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన ఇక్కడ ఎందరైతే ప్రభు ఆయన ఈ తార్పుడ గ్రామం నుండి మందిరానికి వచ్చిస్తున్నారు, ఆ ప్రజలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించారు. ఇక ఈ సేవ బహుబలంగా నడిపించారు. మీరే ఆశీర్వదించమని ప్రార్థించడం తండ్రి. అలాగే తండ్రి వారు తలపెట్టిన ప్రతి కార్యం కూడా చక్రంగా జరగడానికి మార్గాలు ఆయన సరళం చేయమని ప్రార్థించిన ప్రభు నీకు స్తోత్రం తండ్రి. అలాగే ప్రభు ఆయన దైవజనంగా రాబోతున్నారు. వారి యొక్క ప్రయాణంలో కూడా మీరు తోడు మీరు నడిపించి, అలాగే కాకినాడ నుండి కూడా మోసాపురంలో మా మధ్యకి వారు పిలుస్తున్నారు కనుక వారు మా మధ్య వచ్చి అమూల్యమైన వర్తమానం మాకు కూడా తెలియజేయడానికి ఈ దాసులను మా మధ్యకి నడిపించమని ప్రార్థించడం తండ్రి. అలాగే అబ్రహ్మయ్య గారు మందరిస్తున్న కూడా ప్రభా సాక్ష్యం చెప్పినారు. కోర్టులో వారు పెట్టున్నారని చెప్పారు. ఆయన జడ్జి గారితో మాట్లాడింది, న్యాయాధిపతులతో మాట్లాడిందండి. ఎందుకంటే రాజ్యాంగంలో రాయబడిన విధానాన్ని పట్టిన గతంలో ఇటువంటి ఏమి కూడా జరిగే కాదు కనుక ఇప్పుడు నిజంగా చాలా భయంకరమైన పరిస్థితులు దైవజనులు ఆయన స్వార్థకులు ప్రతి ఒక్కొక్కరు కూడా ఆయా పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎక్కడ పత్రిక ఇచ్చినా తిరిగి నలుగురిలో ఒక్కడైనా సరే తిరగబడుతున్నారు. ఒకరు తిరగబడకపోయినా ఒక్కడైనా సరే వస్తుంటారు. చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి, ఆటంకాలు జరుగుతున్నాయి తండ్రి. ఆయన ఈ ఆటంకాలు పరిచయం దుష్ట శక్తులు మీరు దూరపరచండి, లయపరచండి తండ్రి. ఆయన నాయకులతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి ప్రభా. న్యాయం సమకూర్చే దేవుడు నేను, న్యాయం అనుకరించే దేవుడు నేను ప్రభా. కోర్టులలో ఆయన చేసిన వారికి నాయన మంచి వర్తమానం వారికి అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. న్యాయాధిపతులతో మాట్లాడే దేవుడు కూడా నీవే ప్రభు, మీరే మాట్లాడండి. వారికి న్యాయం సమకూర్చమని ప్రార్థించారు. వారికి ఇచ్చిన నాయన మరి వృద్ధాశ్రయాలను కూడా మీరు దీవించండి. అలాగే నాయన వారి సేవా పరిసరాలు ఎక్కడెక్కడైతే స్థాపించారో ఆ గ్రామాలు, ఆ పట్టణంలో మీరే వారికి అప్పటికి ప్రతి పరిసరం కూడా మీరు దీవించి ఆస్వాదించండి. అలాగే ద్రాక్షాలలో పనిచేసిన రాజు గారు వారి పరిసరం కూడా దీవించండి. విజయ్ కుమార్ గారి పరిసరం కూడా మీరు దీవించండి. అలాగే చింతకొండలో చేసిన సేవా పరిసరాన్ని దాసులు కూడా అక్కడ కూడా అనేక ఆత్మలు కూడా ఆయన చేతికి మీరు అప్పగిస్తారని ప్రార్థించను తండ్రి. అలాగే కోటి పిల్లల నుంచి వచ్చిన ఎలీసా గారిని వారికి అప్పగించిన సంఘాలు వారి సేవా పరిసరం ఎంత కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
వారి కుమారుడు కూడా ప్రభా నాయన తండ్రి మూల గ్రామంలో చేస్తున్నారు కనుక అక్కడ కూడా నీ దాసులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. అనేక ఆత్మలు కూడా ఆయన చేతికి మీరు అప్పగిస్తారని ప్రార్థించడం తండ్రి. వారు కూడా బలపరచండి. ఆయన వారికి ఇచ్చిన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన ఈ దాసులకు మంచి ఆరోగ్యాలు చేశారు. ఇంకా రాబోతున్న దాసులకు ఆయన పరిశీలన కాదు, వారికి ఆయన ఏదైతే ప్రభా స్థలాలు లేవో మందిరాలు లేవో ఇబ్బందులు పడుతున్న దైవజనం కూడా ఉన్నారు. వారు కూడా తండ్రి మీ ద్వారా తండ్రి నీ కార్యం జరిగించి నీ మేలుతో నింపి మీరు నడిపించుకొని ప్రార్థించినప్పుడు అది ఎప్పుడు వచ్చిన ప్రతి దైవజనం కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వారి అవసరాలను కూడా తీర్చండి. ఆయన ప్రభు ఎటువంటి ఇరుకులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సంస్కృతం ఉన్నారు తండ్రి, అవన్నీ కూడా తొలగించుకోవడం నీవే తండ్రి. ప్రార్థన ద్వారాగానే ప్రతిఫలం ఉంది, ప్రార్థన ద్వారాగానే జవాబు ఉంది, ప్రార్థన ద్వారాగానే కార్యం జరుగుతున్నాయి కనుక తండ్రి ప్రతి ఒక్క కార్యక్రమం కార్యాలు కూడా మీరు జరిగించి నీ నామాన్ని ఇప్పుడు వచ్చిన దైవజనులందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రభు నామమున పరమ తండ్రి ఆమేన్. ఇక రాబోయే దైవజనులు ధారమధ్యలో ఎటువంటి ఆటంకం జరగకూడదు. క్షేమంగా ఈ యొక్క స్థలానికి రావాలని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చేసిన ప్రాంతంలో దేవుడు విధానం ఉన్నాడు. ఆయన స్వచ్ఛమైన ప్రారంభించుకుంటాం. మహాపరిశుద్ధుడ సర్వశక్తికర్తైన మా ప్రభువా, దేవానికి వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. నాయన ఆకాశములను సృష్టించిన వాడా, భూమిని స్థాపించిన వాడా, భూమి మీద మానవులను నిర్మించి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నీ సన్నిధికి రావాలి అనే విషయాలు నేను తెలుసుకోవటానికి నాయన నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా నీ పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతికిచ్చి ఆ ప్రకారంగా జీవించడానికి నాయన నీ ఇచ్చిన గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆయన సహాయం ఇచ్చేయండి ప్రభా. ఇంతవరకు నా తండ్రి నాయన ఎన్నో సంగతులు నాయన మీరు విని ఉన్నారు ప్రభా. ఎవరికి ఎటువంటి బాధలు ఉన్నాయో, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ఎవరికి ఎటువంటి నాయన పద్ధతులు ఉన్నాయో అన్నీ నీకు తెలుసు ప్రభా. నీకు తెలియదంటే ఏమీ లేదు ప్రభా. అయితే నీ వాక్యంలో చదివించిన రీతిగా అడగండి నేను ఇస్తాను, వెతకండి దొరుకుతానన్నావు తండ్రి. ఆ ప్రకారంగానే అడగడం జరుగుతుంది నాయన ప్రభా. నీకు వందనాలు. స్థానిక దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాను. సమీరుని గారి యొక్క ఈ సంఘాన్ని అభివృద్ధిపరిచి ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి, అనేక మంది రక్షణలోకి రావడానికి, అనేక మంది పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి ప్రభా నాయన ఇక్కడ ఎన్నుకున్నటువంటి నాయన సమీరుల గారి బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంకా చర్చికి కావలసినటువంటి పనులు మిగిలిపోయాయని వారు చెప్పినప్పుడు ప్రభా ఆచరణ ఫలాన్ని తృప్తిపరిచేవాడని నేనేనన్నావు తండ్రి. వారు తలంచిన తలంపులన్నీ కూడా ప్రభ నెరవేర్చండి ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రములు 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 తండ్రి. నాయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. సహోదరులు ఐక్యత కలిగి జీవించడం మంచిదని నాయన నీ వాక్యంలో చదివించావు ప్రభా. అందరూ సమభావముగా ఒకరికొకరు నాయన నీ యొక్క రక్తంలో కడగబడిన వారుగా, నీ పని చేసేవారుగా, నీ బాటలో నడిచేవారుగా ఇక్కడ నాయన అందరినీ నాయన మీరు ఆదరించి నాయన ఏమేమి మాట్లాడుకోవాలో, ఏమేమి అనుకోవాలో, ఏ పద్ధతిలో నాయన నిన్ను మెరుగుపరచాలో ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రభా ఈ సమావేశం మనం బయలుపరిచినందులోకి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధులైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా నాయన ఆ యొక్క నాయన అంబరపాలెంలో జరుగుతున్నటువంటి ఆ చర్చ విషయంలో ప్రార్థిస్తున్నాను నాయన. అక్కడ నా తండ్రి నాయన గర్జించు చేమోలే నాయన సైతాన్ని గాడు అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నాడు ప్రభా. ఎవరిని వెళ్తున్నాను ప్రభా. నా తండ్రి కోర్టులు ఏమి చేయలేవు కానీ నీవు అనుకుంటే చాలు నాయన ఏదైనా జరిగిపోతున్నాయి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నాయన నీ బిడ్డలు గెలవాలి కానీ ఓడిపోకూడదు నాయన.
నీ మందిరాలు నేను నిలబడాలి కానీ నేను పడిపోకూడదు నాయన. దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎందరైతే ప్రభా నాయన ఇన్ని విషయాల్లో మాట్లాడి ఉన్నారో అన్ని మీరు విన్నారు ప్రభా. విన్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. అయా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. రాజుగారి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము బలము శక్తిని కూడా దయచేయండి. సంఘాన్ని అభివృద్ధిపరచండి ప్రభా. ఆత్మల రక్షణకైనా మేము సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. ప్రతి ఆత్మ రక్షింపబడాలనైనా. అలాగే పానిగిరిలో జరుగుతున్నటువంటి ఆరాధన విషయంలో కూడా మీరు సహాయం చేసి, ఆ మందిర విషయంలో కూడా సహాయం చేసి, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి ప్రభా. ఆ పనులు కూడా చక్కగా పూర్తి అయ్యేటట్లు సహాయం చేయండి. పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు. తన కుమారుడు రాయచేరులో చేస్తున్నటువంటి ఆ సంఘాన్ని అభివృద్ధిపరిచి ఆ గ్రామానికి ప్రభ ఆశీర్వాదకరముగా అనేక ఆత్మలు, నూతనాత్మలు అక్కడికి వచ్చి అనేక మంది రక్షింపబడడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అయా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధులైన మా ప్రభువానికి వందనాలు. అలాగే దూర ప్రాంతాల నుంచి దైవజనులు వస్తున్నారని అనుకున్నప్పుడు ప్రభావాన్ని ప్రయాణంలో క్షేమంగా ఇక్కడికి వచ్చేటట్లు సహాయం ఇచ్చింది. వారి ద్వారా మీరు ఏం మాట్లాడతారో మాకు తెలియదు కానీ ప్రభా, మీరు మాట్లాడితే సంఘాలు అభివృద్ధిలోకి వస్తాయి ఆయన. మీరు మాట్లాడితే అన్ని సంఘాలు ఆశీర్వదింపబడతారు నాయన. వారి ద్వారా మీరు మాట్లాడిన నాయన. అయా మీకు వందనాలు. సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధుల నీకే వందనాలు. నరబుద్ధిలో నీవు చక్కగా నిలబడము. మాట్లాడిన నేను కానీ నువ్వు కాదని హెజ్కేలు గ్రంథంలో రాసిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నీ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను మేము పోషించి ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి ఆయుష్ ఆరోగ్యాలు అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని జీవించమని, ప్రతి సంఘాన్ని అభివృద్ధిపరచమని, ఈ గ్రామమంతా రక్షింపబడడానికి సహాయం చేయమని ప్రభా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహిమగల ప్రభా మహోన్నతుడైన మా తండ్రి నీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుని ఉంటారో అచ్చట నేను ఉంటానన్నావు తండ్రి. ఇంతమందిలో మేము ఉన్నాం. నీవున్న ప్రభా. గాలిని సృష్టించిన వాడు నీవే. గాలి మా పక్కనే ఉంది నాయన. నీవు మమ్మల్ని చూస్తూనే ఉన్నావు. మా బాధలు నీకు తెలుసు, మా సమస్యలు నీకు తెలుసు, మేము ఎలాంటి ఆలోచన కలుగున్నామో నీకు తెలుసు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. ప్రతి ఒక్కరి యొక్క బాధలు తీర్చే దేవుడు నీవే, సమస్యలు తీర్చే దేవుడు నీవే ప్రభా. ఏ మనుషుని ఏమి చేయలేరు కానీ నీవు చేయగల దేవుడు కనుక నీ పాదాల దగ్గర బ్రతమాలుతున్నావు. దేవానికి వందనాలు స్తోత్రములు సహాయం చేయండి. ఇంతవరకు ప్రభా దైవజనులు అనేక విషయాలు అడిగి ఉన్నారు. అన్ని సమకూర్చి చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా నా తండ్రి నా యొక్క విషయంలో కూడా నీకు తెలుసు ప్రభా. నాయన నా అభిప్రాయాలు నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసు, నా ఆలోచన నీకు తెలుసు, నా ప్రయాణం నీకు తెలుసు ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఈ ప్రార్థనలకు ప్రతిఫలం తెచ్చుకుని ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించమని, ఆయుష ఆరోగ్యాలు అందరికీ దయచేయమని, నీ కృపాక్షేమములు మా అందరికీ అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు దైవజనుల జ్ఞాపకం చేసుకోండి. వారి కలిగిన బలహీనత, బాధ, వ్యాధి, శోధన అనేక మంది ప్రభుత్వ శ్రమలు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు. స్థలాలు లేక దేవాదేవ అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభు. వాటన్నిటి నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి ముఖ్యంగా ఆయన ఈ గ్రామంలో సేవ చేస్తున్న నీ దాసుని సామెను గారిని దీవించుకుంది, ఆశీర్వదించండి. వారికి అప్పగింపబడిన సంఘాన్ని అభివృద్ధిపరచండి. ఇంకా గ్రామంలో అనేక వేల మంది ఉన్నారు ప్రభు. వారందరూ రక్షింపబడడానికి
నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ దాసురాన్ని అలాగే కుమారుని కుమారుని బలంగా వాడుకోవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాకంటే ముందుగా ప్రభు దైవజనులు కొన్ని విషయాలు చెప్పారు ప్రభు. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అబ్రాహ్మ గారు వారు దేవా మందిరం విషయమై ప్రార్థించున్నాం ప్రభు. నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ప్రభు. ఆ కోర్టు తగాద నుండి త్వరగా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఒక్కడే కార్యములు చేయగలిగిన దేవుడు. నీ పని ప్రభు త్వరగా జరగడానికి సాయించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. బలమైన మా ప్రభు నీకు వండడానికి రావాల్సిన దైవజనులందరూ సకాలమునకి ఈ స్థలానికి మీరు తోడుకరమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. దేవా బలమైన మా ప్రభు మా రాష్ట్ర ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుని నీకు అనుకూలమైన ప్రభుత్వం దేవ నాయకులు ప్రభు మంచిగా పరిపాలన చేయడానికి నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఎక్కడైతే దేవాన్ని పనికి ఆటంకం కలుగుతున్నదో అక్కడ నీ ఆత్మను మీరు ఉంచమని ప్రార్థన చేయొచ్చు. ఆటంకాలన్నీ యేసు నామములు దూరపరచమని ప్రార్థన చేయొచ్చు. గొప్ప దేవుడు, బలమైన దేవుడు నీ ఒక్కడమే ప్రభు. శక్తివంతుడ మా నాయకుని జ్ఞాపకం చేసుకుని నీకు అనుకూలంగా పరిపాలన చేయడానికి నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దేవ సర్వశక్తి సర్వశక్తివంతుడ బలమైన మా ప్రభు నీకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థన ప్రభు అంగీకరించి ప్రార్థన ప్రతిఫలం అనుగ్రహించమని యేసయ్య నాను బట్టి అడుగుచూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె స్తోత్రం. మరి దైవజనులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. వారు నాకు కలిగిన ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడ శక్తిమంతుడా ఈ పాదాల కృతజ్ఞతలు స్తోత్రాలు ఉదయకాల సమయాన్ని బట్టి స్తుతిస్తూ నాయన కొంత వరకు చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించాలని నమ్ముతున్నాం. ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు తండ్రి. ఈ స్థలం అందు చేయబడిన ప్రార్థనలు మీకు కలిసి నిలపండి. అలాగే ప్రభు తండ్రి దైవజనులు కోరికలలో దేవుని పరిచయం చేస్తున్న ప్రభు ఆ శ్రేణి సరిగాన్ని బట్టి వారి పరిచయాన్ని బట్టి వారి సంఘాన్ని బట్టి ముఖ్యంగా ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ దాసులకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు. గత దినాల్లో ఎంతో బలహీనమయ్యారు, అయినప్పటికీ ఈ దాసుని ఎంతో బలపరిచి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఇదనో ఈ నెలలో ప్రభు ఈ యొక్క ఫెలోషిప్ మీటింగ్లో మాతో పాటు పొందడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు. ఇక్కడ మీ దాసుని బలపరచండి. అయ్యా మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. దీర్ఘాయువుతో మీరు తృప్తిపరచండి. ఇంటికి 15 సంవత్సరాల ఆయుష్ కూడా ఇచ్చారు అయ్యా. ఈ దాసుని కూడా దీర్ఘాయువు దయచేయండి, మంచి ఆయుష్ ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఇంకనో బలపరచండి. అమ్మగారు వారికి ఇచ్చిన బిడ్డలందరినీ బట్టి వారు చేస్తున్న పరిచయం కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుమార్ చంద్రబాబు గారిని బట్టి చిన్న కుమారుని బట్టి అయ్యా వారికి ఇచ్చిన బిడ్డలందరినీ ప్రభావ మీ సేవకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు దీవించండి. మీ దాసులకు అవసరం అక్కర్లు ఇబ్బందులను తొలగించండి అయ్యా. అక్కడ మందిరాన్ని కూడా ఆశీర్వదించండి. కోటిపల్లిలో జరుగుతున్న పరిచయను విస్తరింప చేసినాను ఇంకా మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆశీర్వాదాలతో నీ దీవులతో నింపండి ప్రభావ. చేరవచ్చిన సేవకులందరినీ కూడా బాధపరచండి అయ్యా. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. ఈ నామంలో ప్రతి ఒక్కరికి కూడా జయం అనుగ్రహించండి. మీరే మహింప ఇంకా రావాల్సిన సేవకులు కూడా ప్రతి ఒక్కరు కూడా రావడానికి సహాయం చేయండి. ఎవరికి వెళ్ళిపోయకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కృప చూపమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసునామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. టీ వస్తుంది, టీ తాగండి. అలాగే మరి అది సచివాల్ గారు ఏదో పని మీద తీసుకొని కాకినాడ ప్రార్థన చేయాలి. వీళ్ళతో చేస్తారన్నా లాస్ట్ కదా సచివాల్ గారి కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే మరి టీవీ ప్రసాద్ గారు బిజినెస్ గారు వాళ్ళదని చెప్పారు. ఆయన ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారంటే కాకినాడ హాస్పిటల్కి అలా తీసుకుని వెళ్తున్నారని ఆయన ప్రార్థన చేయమని నేను ప్రార్థన ఆయన చెప్పాను. టీవీ ప్రసాద్ గారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మరి దేవుడి కళ్యాణ్ గారు గణపతి పండు ఆయన రాజమండ్రి వేరే పని మీద ఆయన జరగట ప్రార్థన చెప్పారు. ఇలా కొంతమంది బలహీనతో బట్టి వాళ్ళ పనులు ఒత్తులు బట్టి రావాలనుకుంటున్నారు. అయినప్పటికీ మరి దేవుడు వారికి సహాయించినట్లుగా వారి కొరకు అలాగే మరి
మా యొక్క పరిచర్య కొరకు మా యొక్క మరి పరిచర్యలో నల్పడలో మరి కింద హౌస్ పైన చర్చి మరి కింద చాలా మంది గోడ కట్టాలని దేవుడు చూపాడు. పైన కూడా చెడు వేసాం. 2 దినాలు స్వార్థ ఉద్యోగం పెట్టడానికి పైన చూపాడు దేవుడు. అలాగే మరి పనులు ప్రారంభించాలని పైన మందిరం గోడలు కట్టాలి, ప్లాస్టిక్స్ చేయాలి. పైన ముందుగా పైనుంచి పని చేసుకుంటూ రావాలని మేము ఆశపడతాం. ముందు మందిరం పని పూర్తి చేసి పైన తర్వాత కింద పని పూర్తి చేయాలి. ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా అవ్వాలని ఆశ. నవంబర్ డిసెంబర్లో అప్పటికల్లా మరి అయిపోతే ఓపెనింగ్ పెట్టుకోవాలని మేము ఆశపడతాం. కాబట్టి మీరందరూ కూడా పైన మందిరం పని, కింద హౌస్ పని దేవుడు ధనం సమకూర్చాలి. చాలా ధనం అవసరం. దేవుడు మనకి సమకూర్చి నా పక్షాన్ని కార్యం చేయడం కూర్చేరు సమయం తాను పరిచయం అక్కడ మందిరం మరి పునాది వేద్దాం అనుకున్నాం. అక్కడ ఆగింది రేకేద్దాం అనుకుంది. మరి ఏదేమైనా దేవుడు చెప్తాం అక్కడ పరిచయం కోసం మరి రైతు దేవుడు కట్టబడాలి. అందరూ కూడా మా పరిచయం మరి మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఎన్నో అవసరాలు ఉన్నాయి. పిల్లలు చదవడానికి దేవుడు వారికి కావాల్సిన అవసరం సహాయం చేయకుండా మా పరిచయం ప్రార్థన చేయాలి. ఎంతండి? 60. ఎవరికండి? ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మరి సహవాస కోరికను ఈ స్థలంలో ఏర్పాటు చేయడానికి మీకు ఆశగా ఒక్కొక్కరు ప్రార్థించడానికి మీరు చూపించాలన్నాను. సాక్ష్యం తెలియజేసిన ఈ దాసులు విజయరాజయ్య గారి కుటుంబాన్ని వారి పరిచర్యను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల చదువులో సహాయం చేయండి. వారికి కావాల్సిన ఆరోగ్యము, జ్ఞానము మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా నరపతిపాడులో జరుగుతున్న పరిచర్యను దీవించండి. అక్కడ మందిరం యొక్క నిర్మాణ విషయంలో, యొక్క నిర్మాణ విషయంలో కావలసిన మూలధనాన్ని మీరు సమకూర్చండి. నేను పని ముందుకు సాగడానికి కృప చూపించండి. వారి చేతులను మీరు బలపరచండి. పని వారికి మంచి మనసును మీరు దయచేయమని ప్రార్థన చేస్తాను. అలాగే ప్రభావం చెరువులను పరిచర్యను దీవించండి. ఇంకా అనేక ఆత్మలు వారి చేతి మీరు అప్పగించండి. తాళపడాలను పరిచర్యను మీరు దీవించండి. యొక్క చక్కటి మందిరం కట్టబడడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఎవరైతే అభ్యంతరపరుస్తున్నారో వారందరితో మీరు మాట్లాడండి. అక్కడ ఉన్న సంఘాన్ని మీరు నానాటికి ఆశీర్వదించమని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసులు చేస్తున్న ప్రతి ప్రయాణంలో కూడా మీకు ఆపుతనుకోండి. వాళ్ళ తల్లి గారు కూడా పూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభావ. వారి సోదరులు వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అలాగే నాయన నేడు కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్న ఈ దాసులు నాయన కొందరు సామెలే గారు మీరు దీవించండి, బలపరచండి. 61వ సంవత్సరంలోనికి నాయన కొద్ది రోజుల క్రితమే వారిని మీరు ప్రవేశపెట్టినందుకు పొందున్నాను. ఈ సంవత్సరం అంతా దయా కిరీటాన్ని ధరింపచేయండి. దీర్ఘాయువును మీరు ప్రసాదించండి. మీ పనిలో ఇంకా బలంగా మీరు వాడుకోనండి. వారికి షుగర్ నార్మల్గా ఉండడానికి సహాయించండి. పాస్టర్ గారిని మీరు బలపరచండి. ఆయన పూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈ సేవను మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. సంఘ బిడ్డలందరికీ మంచి హృదయాలను దయచేయండి. వారికి ఇచ్చిన కుమారులు ఈ సేవకులు సతీష్ గారి వారి కుటుంబాన్ని దీవించండి. ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు. ఆరోగ్యము, జ్ఞానము, ఎదుగుదల దయచేయండి. ఇచ్చిన కుమారుడు బట్టి వందనాలు ప్రభావ. నా బిడ్డకి కాపుదల దయచేయండి. మంచి పోషకాలను మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఇచ్చిన కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు. బిడ్డకు ఆరోగ్యం, ఎదుగుదల, కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. నేను దీన్ని కూడిక ఏర్పాటు చేసి దీని నిమిత్తం ప్రియులంతా ఎందుకు వచ్చి చేస్తున్నారు, దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నదో ప్రభావ వారందరినీ ప్రభావ ఈ స్థలానికి క్షేమంగా మీరు నడిపించండి.
రాలేకపోతున్న సచివాలయాన్ని మీరు దర్శించండి. మీ చెప్పినైతే ప్రభావ ముగింపు కన్నా ముందుగానే వాళ్ళని క్షేమంగా మంచికి నడిపించండి. ప్రసాద్ గారు వారి భార్యను మీరు బలపరచండి. మంచి వైద్యం అందడానికి సహాయం చేయండి. దేవుడి కళ్యాణ్ గారు ఆయన మరి ఏ పరిణతమైతే వెళ్ళారు ఆ కార్యాన్ని మీరు నెరవేర్చండి. వారి పరిచర్యను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు స్తోత్రం. చేయబోయే ప్రార్థనపై కూడా నీకు దృష్టి ఉంచి ప్రార్థనలన్నిటికీ తగిన ప్రతిఫలాన్ని దయచేయను. త్వరలో నేను యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన దైవ సేవకులందరికీ వందనాలు. మరి మా కుటుంబం కొరకు కోడలో జరిగే పరిచర్య కొరకు అలాగే పిల్లలు మరి ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్తున్నారు. ఇద్దరు అబ్బాయిలు వారిద్దరి యొక్క చదువుల కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఏమన్నారు? మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు మా పిల్లల యొక్క చదువుల కొరకు ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ప్రభువా, మా మమ్మీలుగా ప్రేరించి పరలోకపు తండ్రి నీ కృప చేత ఇంతవరకు ప్రభు నడిపించినందుకు వందనాలు. ఈ రోజు మా ప్రభు అలాగే పాస్టర్ ప్రభు ఇది అభివృద్ధికరంగా మార్చడానికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభా ప్రేమ ఐక్యత కలిగి ఈ రోజున ప్రభా సేవకులుగా నేను ప్రభా ప్రార్థిస్తున్నప్పుడు మొదట చేసిన ప్రార్థన కానీ ఇది నేను ప్రభు సంత ప్రభు విషయంలో కూడా ప్రభు వారి గృహాన్ని నూతనమైనగా మార్చండి. నూతన అద్భుతమైన కార్యాలు చేయడానికి చూపించిన ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రభా సేవకుడు నువ్వు పొందుకున్న ధన్యాన్ని చాలా వేలంటున్నావు ప్రభా. నీ కృపతో బలపరచండి. నీ రాజ్యం కొరకు మొదటగా నీతిని రాజ్యాన్ని ఎదకమన్నాం. ఇప్పుడు సమస్తం సమకూర్చబడతాయి అంటున్నావు ప్రభు. సంతుల విషయంలో ఆరోగ్య విషయంలో అలాగే వారికి ఇచ్చిన యజమానులు ఇచ్చిన సంఘ పరిచర్యను పిల్లలను కూడా భవిష్యత్తులో మేలు కలిపి మార్చండి. నీ పిల్లలు నీ మధ్య ఆశీర్వదిస్తున్నది కూడా ఉన్నాం. వారిని ప్రభుత్వ సమృద్ధి మేలు కలిపి మార్చండి. నిత్యము కూడా ఆశీర్వాద కారులు ఉన్నట్లుగా మేము ఏర్పాటు చేసుకున్నాను. మీరు సహాయం చేయమని మా ప్రార్థన గురించి ప్రభుత్వం అది రాబోతున్న దైవజనులందరూ కూడా కృప చూపించి బలపరచండి. మా వచ్చిన ప్రభు ఏర్పాటు చేసినటువంటి వర్తమానికులను అలాగే ప్రభు నాయకులను ప్రభు అలాగే ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని పెద్దలుగా ప్రభు ఆయన అందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకులందరూ కూడా దేవుని కనుక మార్చి పాటలు ఎందులో ప్రభు అన్ని విషయాల్లో కూడా మేలు చేయమని వేసే నా అడుగుతున్నాం తండ్రి. గత కాలంలో అంటే దైవ సేవకులందరూ తెలియజేశానంటే మరి ఎంతగానో వ్యాధం చెంది ఇంతకుముందేమో కాలు మరణించవలసిన వాడిని దేవుడు కృప చేత బలపరిచి ఆ కాలు కూడా స్వస్థపరిచి మరి సేవకు నేను ఓడిపోతున్నవాడిని అండి. ప్రార్థన ఒకటి నాకు ఆయుధంగా మార్చబడని కోరుకునేవాడిని. సేవకులుగా అబ్రహ్మయ్య గారు అలాగే విజయరాజ్ గారు రోజు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. దేవుడు తెల్లవారుజామున దశ చూపించాడు. వారిద్దరు వస్తున్నట్టు చూపించి ఏంటో చేస్తున్నారని అనుకున్నాను. కానీ నేను చేసినట్టు సేవలు చేస్తున్నారు ప్రార్థన అందుకంటే ఇంకా మనకి మన ధర్మం అనేది అవసరం లేదు. కానీ ప్రార్థన ఐదుగా మారుతూ చాలు. దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళగలను అని చెప్పి ఆశతో నేను సేవకుల ప్రార్థన ఎప్పుడు కోరుకుంటానండి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఉదయాన్నే వచ్చి ఆనందపడ్డాను. అబ్రహ్మయ్య గారు జరాజ్ గారు వాళ్ళ ఇతరులు కూడా ఎంతోమంది వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. అయినప్పటికీ కృపతో బలపరిచి ఇంతవరకు అగర్భే ఫెలోషిప్ ద్వారా ప్రార్థన ద్వారా ఇంతవరకు నడిపించాడు. అయితే దేవుడు కాలును స్వస్థపరిచి సంపూర్ణంగా నిమజ్జన నిలబెట్టాడండి. రెండవది కూడా గత 2 వారాలు ఇచ్చండి ట్యాబ్లెట్లు మారిపోయాయండి. నా ఏజ్కి రావాల్సిన ఇంకొకరు ఏజ్ రాజురాయి గారు అంత ఏజ్కి ట్యాబ్లెట్ వచ్చేసి నేనేమనుకున్నానంటే అది ఉండే కదా వేసేసుకున్నాను. 2 వారాలు ఈ మెడ లేకుండా ఇదంతా కూడా పట్టేసి ఇదంతా కూడా నడవలేక నిలబడలేక పక్క నుంచి ఎముకలకు బలహీనం అయిపోయి లేవలేకున్నాను. అయినప్పటికీ సేవకులు ప్రార్థన చేస్తారు. మళ్ళీ మెసేజ్ పెట్టారు అదే సేవకులందరికీ మరి ప్రార్థన చేయండి చాలని చెప్పినప్పుడు సేవకులుగా ప్రార్థించారు. ఆ ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా ముందు కూడా ఆరోగ్యవంతులు ఉంటారని సేవ పరిచయం సాగాలని నా గురించి మొదట కుమార్తెని ఇచ్చాడండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అదే రెండవదిగా కుమారుని ఇస్తున్న వాగ్దానం చేశాడు. ఆయన జనవరిలో తీసుకున్న వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. గత కాలంలో ఎన్నో సంవత్సరాల నుంచి తెలియజేసిన సేవకులకి
ఆ మాటను బట్టి దేవుడు నేను ముందుకు కొనసాగాను. దాన్ని బట్టి సేవకులు చేసిన ప్రార్థన ఈ రోజున మీ అందరి మధ్య నిలబెట్టాడు, ఆనందంతో నింపాడు. మరి నా ఇచ్చిన యజమానులను బట్టి అందరు టీచర్లు ఎందుకండి ఉద్యోగం కొరకు ప్రయత్నాల్లో ఉంది. అది ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి దేవుడు కృప చూపించి వారి కొరకు ప్రార్థన చేయమని నేను సాక్ష్యం తెలియజేసుకుంటానండి. ఈ రోజున దేవుడు ఇచ్చిన కృప ద్వారా మీ మధ్య నేను నిలబడ్డానంటే దేవుడి కృప అండి. సేవకులకు ప్రార్థన పక్క నుంచి నా యొక్క ఒడిదుడుకులన్నింటినీ కూడా లోపల ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగడానికి అన్ని విధాలుగా సహాయం చేశాడు. ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు తెలుపుకోవాలి సేవకుల మధ్య అని చెప్పి ఒక ఆశతో కలిగి అది నేను ఇంకా ఆశ కలిగి ఉన్నాను, సేవకులు ఏదో చేయాలని. కానీ అది త్వరలో నెరవేర్చడానికి ప్రార్థన ద్వారా నేను ముందుకెళ్ళడానికి చూపించాలని ఏదో ఒక మీటింగ్ ఒకసారి మరొకసారి చేసుకోవాలని ఆశిస్తూ ఈ కొద్ది మంది జీవించింది. నా కుటుంబం కొరకు, సంఘ పరిచర్య కొరకు, తండ్రి గారి కొరకు, చెల్లెల కుటుంబం కొరకు ప్రార్థన చేయడం కొద్దిమంది దేవుడు జీవించింది.